ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపనుంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయబోతున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి ఆమోద ముద్రను వేయనున్నారు. టూరిజం పాలసీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కొత్త మద్యం బ్రాండ్లతో పాటు పలు అంశాలపై కేబినెట్తో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు ఫోన్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి. గుడ్ మార్నింగ్ జనహిమా. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. అదేవిధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయబోతున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేయబోతోంది. మరోవైపు టూరిజం పాలసీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కొత్త మద్యం బ్రాండ్లతో పాటు పలు అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం చెప్పబోతోంది. ఇప్పటికే ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణపై వేశారు. షమీమ్ అఖ్తర్ ఆ నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణలో A1, 2, 3 3 గ్రూపులుగా ఏర్పాటు చేశారు. 1% సంచార జాతులకు, మాదిగా ఉపకులాలకు 9%, మాల ఉపకులాలకు 5% రిజర్వేషన్లు కల్పించేందుకు డిసైడ్ చేశారు. ఈ క్రమంలోనే ఇటు మందకృష్ణ మాదిగ తీవ్ర అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో మరో కమిషన్ 10 కాలానికి కొంత పెంచారు. పెంచిన తర్వాత ఏమైనా వినతులు ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మాదిగ సంఘాలు కూడా కొన్ని వినతులు షమీమ్ అఖ్తర్ కమిటీకి ఇచ్చినప్పటికీ కమిటీ ఎలాంటి అధ్యయనం చేసిన తర్వాత మళ్ళీ పాత నివేదికనే ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ అసెంబ్లీలో దీనికి చట్టబద్ధత కల్పించాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయిన నేపథ్యంలో దీనికి కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేయబోతోంది. మరోవైపు బీసీ కులగణకు సంబంధించి మరోసారి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అది కూడా డేట్ కూడా అయిపోయిన నేపథ్యంలో ఇప్పటివరకు నమోదు చేస్తున్న వివరాలతో తిరిగమన మంత్రివర్గం ఆమోదం తెలుపబోతున్నారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లుకు, రాజకీయంగా రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రారంభించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత రెండో రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా హాలిడేస్ ఉన్నటువంటి క్రమంలో మళ్ళా 16వ తారీఖు నుంచి మళ్ళీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తుంది. 19వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో బడ్జెట్ పైన ప్రధానంగా ఈ రోజు బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయాలని కూడా భావిస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే మరోవైపు వీటితో పాటు టూరిజం పాలసీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా టూరిజం ప్లేసులు ఉన్నాయి. వాటన్నిటిలో మనవల్లోకి తీసుకురావాలి, తద్వారా రెవెన్యూ పెంచుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో టూరిజం పాలసీకి కూడా ఆమోదం తెలుపబోతున్నారు. మరోవైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కళల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నాము. దీనిపై చర్చ జరగబోతుంది. మరోవైపు మార్చి 1వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు 1,00,000 రేషన్ కార్డులు పంచాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఆ రేషన్ కార్డులను సిద్ధం చేశారు. ఈ క్రమంలో దానికి సంబంధించిన అంశంపైన కూడా చర్చించబోతున్నారు. మరోవైపు కొత్త మద్యం బ్రాండ్లను కూడా రాష్ట్రంలో తేవాలని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే ఇటీవల మద్యం ధరలు కూడా పెంచిన నేపథ్యంలో వీటిని కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మైనింగ్ పాలసీపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.